మనం ఎంతో ఇష్టపడే గౌరవించే నిజమైన సినీ దర్శకుడు, ప్రజల సినీ దర్శకుడు, పీడిత వర్గ పక్షపాతి అయిన కామ్రేడ్ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ గారికి, గద్దరన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శాంత సిన్హా గారికి, గద్దరన్న గారి అబ్బాయి శ్రీ సూర్యం గారికి, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు శ్రీ జయరాజ్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీ రంగారెడ్డి గారికి, ఎందరో మహానుభావులు ప్రహ్లాద్ గారికి, చాలామంది అతరులు మాట్లాడుతున్నారు. మొత్తం లక్ష్మణ గారికి, రావు గారికి, నరసింహరావు గారికి, పెద్దలు మీరందరికీ, ముఖ్యంగా గద్దరన్న మీద అభిమానంతో గద్దరన్న వర్ధంతిని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కారణమైనటువంటి ఓ గద్దరన్న అభిమానులారా మీ అందరికీ శీర్షం దండం పెడుతున్నా. ఓ మీడియా మిత్రులారా మీకు వందనాలు. అది జననాట్య మండల, ప్రజానాట్య మండల, ప్రజా కళామండల, అరుణోదయ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీసా, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీల మొత్తం యావత్ ప్రధానికం కూడా లాల్ నీల్ ఏకం ఈవేళ ఈ సభని దిగ్విజయంగా చేస్తున్నందుకు సెల్యూట్ టు దే గ్రేట్ గద్దరన్న ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్న ఓ ప్రజా సంఘాలారా మీ అందరికీ దండం పెడుతున్నా. ఇక గద్దరన్న గారి వర్ధంతి ఒక ప్రజాయుద్ధ నౌక. ఇట్స్ ఎ మాన్యుమెంట్. ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ లైక్ పాల్ రాబ్సన్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దరన్న ఎంత గొప్పవాడు. ఈ సమాజం కోసం, పీడిత ప్రజల కోసం, సమాజం కోసం. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దశకప్పుడు ఏం చెప్పాడో, ఎవరి సంపద దక్కాలని అనే అంశం కోసం, సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు, అమోఘంగా ఫైట్ చేశాడు. అనేక మందిని, వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించాడు. ఆయన ప్రజల కోసం ఫైట్ చేశాడు. ఆయన దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ గద్దర్. అంత గొప్ప రోజు చేసిన మహానుభావుడు గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. మహాకవి శ్రీశ్రీ గారు అంటారు, నిజమైన ప్రజాకవి నేను కాదు, గద్దరన్న వంగపోండి గారు అంటాడు ఆయన. నిజమైన ప్రజాకవి గద్దరన్న, ఓ ప్రజా వాగ్గేయకారుడు, ఓ ప్రజా యుద్ధ నౌక. ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ, ప్రపంచంలో కానీ మహా వాగ్గేయకారులు ఉన్నారు. ఓ సుద్దారు హనుమంతు గారు, ఓ నాజర్ గారు, ఓ యాదగిరి గారు, ఓ అంగుప్పటి ప్రసాదరావు గారు, ఓ పాల్ రాబ్సన్, ఒకరా ఇద్దరు ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే గద్దరన్న ఎక్కడ, ఒక గూర వెంకన్న గారు, ఓ జయరాజు గారు, ఎందరో మహానుభావులు ఉన్నారండి. అయితే గద్దరన్న ఎక్కడ వీళ్ళందరినీ క్రాస్ చేయగలిగాడు ఆయన. బికాస్ ఆయన గొప్ప ఆటగాడు, పాటగాడు, అన్నింటినీ మించి బెస్ట్ కమ్యూనికేటర్. అమోఘంగా అనేక లాంగ్వేజ్లకి పట్టుంది. ఆయన మెరిపిస్తాడు, ఉద్యమిస్తాడు, అనేక రకాలుగా చైతన్యపరుస్తాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్. దట్ ఇస్ ప్రజాయుద్ధ నౌక. సెల్యూట్ టు గద్దర్. మిత్రులారా, కేవలం గద్దరన్న ఉద్యమాలకు సంబంధించిన వరకే పరిమితం కాదు. ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు, ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడు ఆయన. అనేక సినిమాల్లో రాశాడు ఆయన. ప్రప్రథంగా బి నరసింహరావు గారి సినిమా, గౌతమ్ ఘోష్ గారి డైరెక్షను, రవి గారి సినిమా మాభూమి, బండనిక బండిగట్టి యాదగిరి గారు రాశారు. తెలంగాణ సాయుధ రైతాంగ టైంలో ఆ పాటను గద్దరన్న పాడి, మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పరిమితమైన గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసాడు. బండనిక బండిగట్టి అనే మహాపాట ద్వారా ఆయన గుర్తు, ఆయన గొప్పతనం. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ రిటన్ బై ది గ్రేట్ యాదగిరి గారు. గద్దరన్న గొప్ప ఆలాపించాడు. చిత్ర విజయానికి ఎంత దోహదం చేశాడు ఆయన. కేవలం ఆ పాటే కాదు, అయ్యే పాటలే కాదు. మాలాంటి వాళ్ళు చాలా మంది ఎవరి కోసం అయితే ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడో, మేము చిత్తశుద్ధితో చేసేవాడు. మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే, మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దర్ అండి. నిజంగా చెప్తున్నాను సార్.
అలా రాసిన పాట మా గురు దాసనాండ గారు. నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంతం నుండి చాలా సినిమాల వరకు నేను గద్దరంతో రాయించుకోలా. వంగపల్లి ప్రసాదరావు గారు, గూడ అంజన్ గారు, మండే సత్యం గారు, జయరాజ్ గారు, ఇంకా ఎందరో మహానుభావులతో నేను రాయించుకొచ్చా. అయితే మీరు నమ్మండి, ఒరే రిక్షా సినిమా మా గురుగారు చేస్తున్నప్పుడు, నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు, అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు రోజు తరగబట్టే, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. ఏం మహాపోయించండి ఆయన. ఆ పాట ఇప్పుడు కూడా చూడండి, మీరు నమ్మండి, డీసీ ధరలు ఎంత గ్యాస్ పెరిగిపోతున్నాయో. దట్ ఈజ్ గద్దర్. దానికోసం ఫైట్ చేయాలి. ఆయన ప్రతి పాట కూడా పంచి కొడతాడు. ఆయన ఫైట్ చేయాలి. ఉద్యమం చేయకపోతే మన హక్కులు మనం సాధించుకునే ఉంటాడు మహానుభావుడు గద్దర్. దట్ ఈజ్ ది గద్దర్. ఆ పొర బండోడం బండనక నేను వస్తాం. ఏం నవ్వు. మనలో మనతో కలిసి సమాజం కోసం పనిచేయాలంటాడు మనలో. దట్ ఈజ్ గద్దర్. కేవలం ప్రేమ చెప్పడమే కాదు, ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దర్ ఆ సినిమాలో ఒక గొప్ప పాటను రాసి ప్రపంచపరంగా గద్దర్ అంటే ఇంత మహాకవ, ఉద్యమ పాటలు కాదు, ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకోటి చేసిన సినిమా ఒరేషలో ఆయన రాసిన మహానుభావుడు రాసిన పాట. మల్లె తీగకు పందిరి బోలే, మస్క చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా, తోబుట్టు రుణం తీసుకుంటనే చెల్లమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా, తోబుట్టు రుణం తీసుకుంటనే చెల్లెమ్మా. అంటే కాని నీ పాదం మీద పుట్టు మచ్చన చెల్లమ్మా. ఏమి కాని, ఏ మహాకవి. ఈ పాట విని మహానుభావుడు, మహాదిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు, మా నారాయణమూర్తి గద్దరన్ అంటే ఎప్పుడో పాట రాసుకున్నాం, కానీ ఆ మల్లెత్తుకు 10 రోజుల పాట ఏంటి, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమని కాయిన్ ఏంటి, ఏం మహాకవయ్యా అని జడ్జీలు పలికారు కె విశ్వనాథ్ గారు, శంకరాభరణ కె విశ్వనాథ్ గారు. దట్ ఈజ్ కడతారు. ఆయన నంది అవార్డు కూడా వచ్చింది, అని తీసుకోలా. అలాగే ఉంటారండి. ఏం పాటలు, ఏం మహానుభావుడు. ఆయన ఏ పాట చెప్పినా సమాజం కోసం, దేశం కోసం, కరెక్ట్ ఇష్యూస్ కోసం, అన్నింటినీ మించి ఆఖరిని మనం ఫైట్ చేయాలి, మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగింపు ముగిపించిన మహానుభావుడు దట్ ఈస్ గద్దర్. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలు కోరువలేదురాం, అంగట్లోన అన్నీ ఉన్న అల్లుడు నోట్లోసని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశంలో పరిశ్రమతుందో నాయన, సకల సంపదల గల్ల దేశంలో దరిద్రమట్టుంది. ఈ మూల వనరులు, ఈ మూల సంపద, ఈ మూల వసతి చెందాలి అని బరుగు బలహీన వర్గాల కోసమా, ఆదివాసుల కోసమా, దళితుల కోసమా, మైనారిటీల కోసమా, పేదవారి కోసమా కొంత పాటమే కాదు, మన రైట్ మనకు ఉంది, రాజ్యాంగం కలిపిన హక్కు మనం సాధించాలి, పోరాడాలి అని చెప్పిన మహానుభావుడు గద్దర్. అలాంటి గద్దరన్న అంత మహావాగ్గేయకారు గురించి నిజంగా మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికే పరిమితం కాదు, ఓ సినిమాలకి కాదు, ఇది నాకు అక్టోపస్ అన్ని రంగాల్లో అనుకున్న మహా గొప్ప కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడు. ఆయన సేవలను గుర్తించి గౌరవించి తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డు ఇవ్వాల రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇప్పించి, దానికి నంది అవార్డు కాకుండా గద్దర్ అవార్డును ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్ గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. అంత గౌరవించారు గద్దరానికి. బికాజ్ ఈ యూనిఫికేషన్, ఈ యూనివర్స్ అందరు కళాకారుడైనా, కేవలం ప్రజలకి ఇక్కడ ఇదే కాదు, సినిమాలు కూడా అన్నిటి కూడా ఆయన కళాకారుడే. అస్సాంలో భూపేన్ హజారికా అనే గొప్ప సింగర్ ఉన్నాడు, మహానుభావుడు, గ్రేటెస్ట్ సింగర్ అండ్ లిరికిస్ట్, భారతరత్న అయిన భూపేన్ హజారికా ప్రజా కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడైన. అక్కడే ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు భూపేన్ హజారికా ఫోటో కూడా పెడతారు. ఆయన
అంత రెస్పెక్ట్ ఇస్తారు భూపేన్ హజారేకి. అలాగే మళ్ళా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాను. ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరుడు బొమ్మ ఉంటుందండి. అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డులో ఆ రౌండింగ్లో గద్దరన్న ఫేస్ వేయండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని. అప్పుడే మీకు గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని బాగా తెలిసేది. ఆయన నా విజ్ఞప్తి విన్నారు, తప్పకుండా చేస్తాం ఆలోచిస్తామని చెప్పాడు ఆయన. ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించే నంది అవార్డులో ఆ రౌండ్లో గద్దరన్న బొమ్మేసి గద్దరన్న తెలంగాణ అవార్డ్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి. ఆ పని చేయాలని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. మిత్రులరా, గద్దరన్న గురించి చాలా మంది మహామహులు మాట్లాడుకున్నారండి. ఆయన ఒక విషయం చెప్పాలండి, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూనికేటెడ్ మార్క్స్. అంత గొప్ప మానవీయ కోణం ఉన్న మంచి మనిషి గద్దర్. ఒక చిన్నపిల్లాడు, అక్కడ ఎక్కడ సమస్య ఉంటాడు, అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు. తమ్మి అంటాడు, మూర్తి అంటాడు, మొత్తం ఒకటా రెండో మొత్తం ఏమని అనుకోండి. ఆయన పంచే ఆప్యాయతకి అనురాగ్ గారికి సెల్యూట్ చేస్తూ ఆయనతో నాకున్న అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్లే చేసిన రోల్ ఎంతో మీకు తెలుసు. ఆయన ప్రాణం కూడా పోయే దశొచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు. కానీ ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో మృత్యుంజయుడయ్యాడు. మళ్ళా అగైన్ తెలంగాణ ఉద్యమం కోసం అమోఘంగా ఫైట్ చేశాడు. పాడాడు, ఆడాడు. దట్ ఈస్ గద్దర్. పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా, వీర తెలంగాణమా, బలబలే. దట్ ఈస్ గద్దర్. What a great contributor he did to the society, the nation, and each and everybody and everything. Salute to Gaddar. Thanks a lot, Andy. Namaskaram.